ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ గురించి అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. ఆఫర్లో ఉన్నాయండి. ప్రతి ఒక్క కోర్స్ 1500 ఒరిజినల్ ప్రైస్తో ఉన్నది ఇప్పుడు 750 రూపీస్కి మీకు అందచేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఓన్లీ 49 రూపీస్కి మీకు అందచేయడం జరుగుతుంది. ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సులను అయితే చూడండి. ఫ్రీ కంటెంట్ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. అయితే కోర్సులో ఏముంది అంటే కోర్సెస్లో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ మీకు అందజేస్తున్నాం. ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా ఉండడం జరిగింది. వీటితో పాటుగా 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గాయస్. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సులను చూడండి, ఓకేనా? సో నచ్చితేనే తీసుకోండి. అయితే ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే విఆర్ఓ నోటిఫికేషన్ అయితే ప్రకటన రావడం జరిగిందండి. సో చాలామంది దీని గురించి వెయిట్ చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు తెలుసుకుందాం. సో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై డేట్ వచ్చేసి 16th April అనేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు డీటెయిల్డ్గా అయితే మనం తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి వీడియో, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన రావడం జరిగిందండి. ప్రకటన వచ్చిన తేదీ 4వ నెల 1వ తారీఖు సో రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏముంది ఇందులోన అంటే 29/3/2025 తేదీ నాటి జిఓఎంఎస్ నంబర్ 129 రెవెన్యూ సర్వీసెస్ ఎస్ఎస్ శాఖను అనుసరించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ వారు మాజీ విఆర్ఓ అండ్ విఆర్ఏల నుండి ఆప్షన్లు తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పాలనాధికారుల నియామకం కొరకు ఈ ప్రకటనను జారీ చేస్తున్నారు. అంటే పాత విఆర్ఓలు ఉన్నారు కదండి, ఎవరైతే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా అండ్ రికార్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి రావడం జరిగింది ఈ ప్రకటన. సో పూరించిన దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఎప్పుడన్నా 4వ నెల 16వ తారీఖు 2025 సంవత్సరం. సో దరఖాస్తు దాఖలకు చిరునామా ఏంటంటే ఆసక్తి గల మాజీ విఆర్ఓ విఆర్ఏలు గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయవలసి ఉంటుందని మరియు స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది. అయితే ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, ఎలా అప్లై చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడమ్మా 4వ నెల 16వ తారీఖు. సో April 16. సో April 16 వాజ్ ద లాస్ట్ డేట్ టు అప్లికేషన్. సో ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా? సో అంతకన్నా ముందు మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే తెలంగాణ విఆర్ఓ కోర్స్ అయితే పొందుపరచడం జరిగిందండి. 1500 రూపీస్ అయితే మనకి ఇప్పుడు కేవలం 750 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. ఇందులో టోటల్ సిలబస్ ఉందండి. టోటల్ సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ టోటల్ అండ్ అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ కూడా మొత్తం టోటల్ కంటెంట్ అయితే పెట్టడం జరిగింది. వీటితో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా అందజేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయండి. సో మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది, ఓకేనా? సో అప్లై చేసే విధానం ఏంటంటే సో మీరు గూగుల్ ఫామ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్. గ్రామ పాలన ఆఫీసర్ ఇక్కడైతే వచ్చింది కదండి. సో ఇక్కడ ఈమెయిల్ రికార్డ్ ఇక్కడ వచ్చింది కదండి, ఈ బాక్స్ అయితే టిక్ మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్
చెప్పాను కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ ఫుల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో మీ పేరు అయితే ఏమైతే ఉందో ఇనీషియల్తో సహా క్యాపిటల్ లెటర్స్తో అయితే ఇక్కడ ఫిల్ చేయాలండి. ఓకేనా? సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి. సో మీ ఎంప్లాయీ యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో మీ మొబైల్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్. సో మీకు అన్నిటికి లింక్ అయిన మొబైల్ నెంబర్నే ఇక్కడ యాడ్ ఆన్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ సర్వీస్ రిజిస్టర్ డాక్యుమెంట్. ఫస్ట్ అండ్ 2 పేజెస్ అయితే పీడిఎఫ్ ఓన్లీ ఎంతండి, మ్యాక్స్ 1 MBలో ఇక్కడ ఫైల్లో యాడ్ చేసి ఉండాలి సర్వీస్ రిజిస్టర్ డాక్యుమెంట్. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్ కనిపిస్తుంది కదండి. ఎస్సీ అయితే ఎస్ టిక్ చేస్తారు, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర టిక్ చేస్తారు, బీసీ అయితే ఇక్కడ, బీసీబీ అయితే ఇక్కడ, బీసీసీ అయితే ఇక్కడ, బీసీడీ అయితే ఇక్కడ, బీసీఈ అయితే ఇక్కడ, ఓసీ అయితే ఇక్కడ. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ దగ్గర మీరు టిక్ మార్క్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మీరు ఈ కాలం దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తుంది. సో మీరు అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్. సో మీ నేటివ్ డిస్ట్రిక్ట్ని ఇక్కడ చూస్ చేసుకోవాలండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ మీ సంబంధిత డిస్ట్రిక్ట్ అనేది మీకు ఇక్కడ ఫిల్ చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో మీ ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడేమో పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి. సో మీరు ఎస్ఎస్సి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ పాస్డ్ అండ్ మంత్, ఇయర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ మీరు ఎగ్జామ్ పాస్డ్ అయిన మంత్, ఇయర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో మీరు ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేసింది ఉంది కదండి, ఆ మంత్ అండ్ ఇయర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఫిల్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అప్లోడ్ 1 సపోర్టెడ్ ఫైల్ పీడిఎఫ్ ఆర్ ఇమేజ్ మ్యాక్స్ 1 MB. మీ సర్టిఫికేట్ అనేది ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 MB ఉండాలండి, చూసుకోండి, ఇది ముఖ్యమైనది. ఓకేనా? సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఇది కూడా 1 MB. అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇక్కడ ఫిల్ చేయాలి, యాడ్ చేయాలి, ఇక్కడ ఇది కూడా 1 MB. ఓకేనా? సో అలాగే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇంకేమున్నా సరే ఇక్కడ అప్లోడ్ చేయాలి, అది కూడా 1 MBలో మాత్రమే ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ అండ్ మినిమమ్ ఆఫ్ టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద cadres of SPL VRO or VRA absorbed on regular service as record assistant or junior assistant. సో ఇక్కడ ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో ఇంటర్మీడియట్తో మీరు 5 years ఎక్కడైనా వర్క్ చేశారు కదండి విఆర్ఓగా. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా రికార్డ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు కదా. సో అలాంటిది మీరు కలిగి ఉన్నట్లయితే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఓకేనా? అండ్ అలాగే ఇఫ్ ఎస్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ విత్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్. సో ఎస్ అయితే ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ పొజిషన్. సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అనేది ఇక్కడ పొజిషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రజెంట్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గాయ్స్? సో నెక్స్ట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, సబ్మిట్ చేస్తే మీరు అప్లై చేసినట్టే. సో అప్లికేషన్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా. సో మీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్ళి అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో
థ్యాంక్ యూ గాయ్స్, మీకు అంతా అర్థమైనట్టే ఉంది కదా. సో లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా? ఏప్రిల్ 16 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపించాను. సో ఆ గూగుల్ ఫామ్లోకి వెళ్ళి అలా అప్లై చేసుకోండి. ప్రతిదీ కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకోండి. అండ్ డేట్ అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దీన్ని దాటిస్తే మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి అవ్వదు. అండ్ అలాగే వీటితో పాటుగా మనకి టోటల్ పోస్టెస్ ఎన్నమ్మా? 10,954. సో ఇప్పుడైతే విఆర్ఓలకి ప్రకటన అయితే రావడం జరిగింది. సో వీళ్ళు మినహాయించేసి మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన పోస్టులకి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే వస్తారని అనుకుంటున్నాను. సో ఆ నోటిఫికేషన్లో వచ్చినప్పుడు మళ్ళీ ఆ వీడియో చేసి మీకైతే పెట్టడం జరుగుతుంది. సో విఆర్ఓలు అయితే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను కదా. సో నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ విఆర్ఓ గురించి వస్తే వెంటనే వీడియో చేసి అయితే పెడతాను. ఓకే గాయ్స్, సో ఎవరు మీ ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఇది చేయకండి, దాన్ని అలానే కంటిన్యూ చేయండి. మరొక అప్డేట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో గ్రూప్లో జాయిన్ అయ్యినా మీ డౌట్స్ అడగండి. లేదంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కాంటాక్ట్ అయితే నేను ఏమైనా డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే మంచి కోర్సెస్ అయితే పెట్టడం జరిగింది. ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, జనరల్ సైన్స్ అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ ఆఫర్లో ఉన్నాయండి. ప్రతి ఒక్కటి 1500 రూపీస్ది మీకు 750 రూపీస్కే అందజేస్తున్నాం. అండ్ అలాగే కరెంట్ అఫైర్ 6 months కరెంట్ అఫైర్ వీడియోస్ వచ్చేసి 49 రూపీస్కే మీకు అందచేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ ఒకసారి అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులు చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా మీరు ఏ ఛానల్లోనైనా కోర్సెస్ చూడండి, దాన్ని మన కోర్స్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఏది బెస్ట్ అయితే అదే తీసుకోండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కీప్ ఫాలో ద ఛానల్. థ్యాంక్ యూ.